హలో గాయ్స్, టేస్టీ అండ్ స్పైసీ చిట్టి ముత్యాల చికెన్ పలావ్ నేనైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో జీలకర్ర అయితే యాడ్ చేయాలి. జీలకర్ర ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దాంట్లో చికెన్ యాడ్ చేయాలి. చికెన్ ఎలా అంటే నేను ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసి 3 times నేను వాష్ చేసి అయితే పక్కన పెట్టుకుని ఉండే. నెక్స్ట్ నేను అది ఆయిల్లో అయితే చికెన్ యాడ్ చేసాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత నేను సాల్ట్, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ అయితే నేను కలిపినాను. నేను ఆ వీడియోస్తో చెక్ చేయండి. చికెన్ ఫ్రై ఫుల్ వీడియో అయితే ఉంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత నేను చికెన్ పీసెస్కి మంచం కారం పట్టేలాగైతే నేను కలుపుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేస్తాను. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఎవ్రీ ఒక 5 minutesకి అట్లా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నేను బియ్యం అయితే కడిగి ఒక 1/2 hour ముందు అయితే చిట్టి మిత్యాలు బియ్యం కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. మధ్య మధ్యలో చికెన్ ఇలా చెక్ చేస్తూ ఉండాలి అడగంటకుండా. అది ప్రాసెస్ మొత్తం మనం పోయి సిమ్లో పెట్టుకునే చేయాలి. చికెన్ మధ్య మధ్యలో చెక్ చేస్తూ. చికెన్ ఎలా అంటే జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చాలు. అక్కడ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మనకి పలావ్ కోసం. నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో గీ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్, గీ 2 యాడ్ చేసినాను నేనైతే. నెక్స్ట్ అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను దాంట్లో గరం మసాలా అయితే యాడ్ చేసినాను. ఏమంటారు సాజీరా, ఇలాచి, లవంగా ఇవన్నీ వేసినాను నేను దాంట్లో. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసినాను. పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఆనియన్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను దాంట్లో కరివేపాకు అయితే యాడ్ చేసినాను. కర్రీ లీవ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం దాంట్లో పుదీనా కూడా యాడ్ చేయాలి. ఎట్లా అంటే పుదీనా కొంచెం స్మెల్ పోయే వరకు అయితే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. నేను 1 cup రైస్ తీసుకుంటే 1.5 cup వాటర్ అయితే నేను తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసినాను. ఎందుకంటే చికెన్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి వాటర్ ఒకసారి మసిలిన తర్వాత మనం మసులుతున్న వాటర్లో మనం ఇది కడిగి పెట్టుకున్న రైస్ అయితే మనం యాడ్ చేయాలి. వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 minutesకి మనం ఎట్లానంటే ఆల్మోస్ట్ అవ్వాలి. కొంచెం వాటరీ ఉన్నప్పుడే మనం రైస్లో ఫ్రై చేసుకున్న చికెన్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఎట్లా అంటే అది కొంచెం రైస్ వాటరీ అలా ఉంటుంది కదా, ఉన్నప్పుడే మనం ఈ చికెన్ని మొత్తం దానికి మంచిగా పట్టేలాగా కలపాలి. కలిపి మంచిగా నీట్గా మొత్తం కింది నుంచి రైస్కి మొత్తం ఇంక్లూడ్ అవ్వాలి. ఇది మసాలా మొత్తం ఈ కన్సెంట్ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అవ్వాలి. అయిన తర్వాత మనం మూత క్లోజ్ చేసి దమ్ముకు పెడతాం కదా, అట్లా 5-10 minutes పెట్టి మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి పైనుంచి మనం గీ అనేది వేయాలి. గీ కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఫైనల్లో వేయాలి గీ, అందుకే నేను కూడా లాస్ట్లో యాడ్ చేశాను. గీ వేసిన తర్వాత కూడా మనం మంచిగా కింద నుంచి మొత్తం మిక్స్ చేసి ఒక 5-10 minutes దమ్ముకు పెడితే టేస్టీ అయినా మనకు చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. మనం దాంట్లో ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. రియల్గా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరు కూడా నెక్స్ట్ టైం మీరే మళ్ళీ చేసుకొని తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.